హలో ఫ్రెండ్స్ అండ్ మా ఐడియా సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా కాషిన్ కోజీ చెప్పినట్టుగానే ఏడా కోసం మాముషి షింజు లీఫ్లోకి ఎంటర్ అవ్వడంతో వాడిని పట్టుకోవడం కోసం తను కొత్తగా కనిపెట్టిన జుట్సుతో ఈనోజిన్ ఇంకా షికమారు ప్లాన్ వేస్తుంటారు. ఇదే టైంలో బోరుటో తప్పించుకోవడంలో హెల్ప్ చేసిన స్పై ఎవరో కనిపెట్టడానికి లార్డ్ కోబు మిట్సుకిని ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. కానీ ఈనోజిన్ జుట్సు ద్వారా విలేజ్లో ఏడా కోసం వెతుకుతున్న మాముషి లొకేషన్ తెలుసుకున్న మన హీరో బోరుటో ఊరమా సెంట్రీ ఇచ్చి మాముషి క్లోన్స్తో తలపడతాడు. ఫైట్లో మాముషి క్లోన్స్ అన్నిటినీ వెంటనే అంతం చేయడానికి చాలా కాలం తర్వాత బోరుటో తన కార్మాని కూడా యూజ్ చేసి ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని రోజుల ముందు నేను ఇంకా యూట్యూబ్ని ఆపేస్తానని మన ఛానల్లో పెట్టిన పోల్కి మన సబ్స్క్రైబర్స్ చాలా బాధపడుతూ అస్సలు క్విట్ చేయొద్దు సెన్సే అని చాలానే కామెంట్స్ పెట్టారు. నన్ను క్షమించండి, కానీ నేను క్విట్ చేస్తానంటే మీరందరూ అంత బాధపడతారని నేను అనుకోలేదు. జాబ్లో సీనియారిటీ పెరగడం వల్ల వర్క్ చాలా పెరిగిపోయింది. యూట్యూబ్ కోసం ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నా. ఇక నెక్స్ట్ జాబ్ చేంజ్ అయిపోతే కొత్త జాబ్కి శాలరీ ఎలాగో ఎక్కువ కాబట్టి వర్క్ కూడా ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలా వీడియోస్ డిలే చేస్తూ మీ అందరి హోప్స్ పెంచి మీ అందరినీ బాధపెట్టడం ఇష్టం లేక యూట్యూబ్ని ఇక క్విట్ చేసేద్దామనుకున్నా. కానీ చాలామంది సబ్స్క్రైబర్స్ కామెంట్స్లో వీడియోస్ డిలే అయినా పర్లేదు, మంత్కి ఒక్క వీడియో అయినా పర్లేదు, మీకు కుదిరినప్పుడే పెడుతూ కంటిన్యూ చేయండి సెన్సే అని చాలా మంచి మోటివేషన్ ఇచ్చారు. దానికి చాలా చాలా థ్యాంక్స్. నాకు కూడా యూట్యూబ్ వీడియోస్ చేయడం అంటే చాలా ఇష్టం. కానీ వీడియోస్ ప్రతిసారి డిలే అవుతూ ఉండడం వల్ల ప్రతిసారి నన్ను సపోర్ట్ చేసే ఇంతమందిని ఎందుకని బాధపెట్టడం అని క్విట్ చేసేద్దామనుకున్నా. కాబట్టి మీరు చెప్పినట్టే వీడియోస్ అప్పుడప్పుడు ఎంత డిలే అయినా సరే యూట్యూబ్ ఆపకుండా కంటిన్యూ చేస్తా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మాదరా ఫ్యాన్ మాంగాని నెక్స్ట్ ఎపిసోడ్తో ఫినిష్ చేసేసి డీమన్ స్లేయర్ని కూడా వీలైనంత త్వరగా కవర్ చేయబోతున్నా. కాబట్టి స్టే ట్యూన్ టు తెలుగు యానిమే సెన్సే. ఇంకా ఈరోజు నేను మాట్లాడబోయే యానిమేని మీ దగ్గర జియో సిమ్ ఉంటే చాలు ఫ్రీగా మీరు 7 సీజన్స్ని తెలుగులో చూసేయచ్చు. ఈ యానిమే పేరు మై హీరో అకాడమియా. ఈ యానిమే పేరు మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ యానిమే రీసెంట్గా తన 8th ఇంకా ఫైనల్ సీజన్తో తన పూర్తి కథని కూడా కంప్లీట్ చేసుకుంది. ఇందులో 7 సీజన్స్ జియో హాట్స్టార్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉన్నాయి. నారుటో మీకు నచ్చినట్టయితే ఈ యానిమే కూడా మీకు తప్పకుండా నచ్చుతుంది. ఎందుకంటే మన నారుటో హొకాగే అవ్వాలనుకున్నట్టే ఏ పవర్స్ లేకుండా పుట్టిన మిడోరియా ఒక హీరో అవ్వాలనే తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడో అదే మై హీరో అకాడమియా. ఇప్పటి వరకు మీరు చూడకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీరు అస్సలు డిసప్పాయింట్ అయితే అవ్వరు. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే మన హీరో బోరుటో మోమోషికితో డీల్ కుదుర్చుకున్న సీన్కి వస్తాం. ఏంటి, నీ శరీరాన్ని నాకు ఇచ్చేస్తావా? అవును, మనం కలిసి చూరని ఓడించగలిగితే అలానే ఇచ్చేస్తా. నేనేం నీతో ఆటలాడట్లేదు. నన్ను చూస్తేనే నీకు తెలుస్తుంది కదా నేనెంత సీరియస్గా ఉన్నాను. ఒప్పుకోవడానికి అస్సలు మనసు రాకపోయినా మనిద్దరి శరీరాలు లింక్ అవ్వడం వల్ల మనం ఒకరి భావాల్ని ఒకరు స్పష్టంగా ఫీల్ అవ్వగలం. కాబట్టి నువ్వు ఈ విషయంలో ఎంత సీరియస్గా ఉన్నావో నాకు తెలుస్తుంది. అలాగే నాకు తెలుస్తుంది నీకు భవిష్యత్తు మీద ఏ ఆశ లేదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నన్ను వెంటనే చంపి నువ్వు ఈ ప్రపంచం నుంచి మాయమైపోవాలనుకుంటున్నావు. కానీ నీకు అది చేసే స్వేచ్ఛ లేదు కదా. అంతేకాక ఈ డివైన్ ట్రీ షింజులు మన ఇద్దరికి శత్రువులే. మరి నువ్వేమంటావు? ఇక్కడ వరకు అన్నీ బానే ఉన్నాయి, కానీ నువ్వు ఆ షింజులని చంపి నాకు నీ బాడీని అప్పగిస్తే ఆ కవాకి వచ్చి నన్ను అంతం చేసేస్తాడు. అదే కదా నీ ప్లాన్? నేను మరీ అంత వెర్రుణ్ణి కాదురా. నాకు స్వేచ్ఛ దొరికిన మరుక్షణం నేనే ఆ కవాకిని అంతం చేసేస్తా.
కబుర్లు చెప్పింది చాలు. నువ్వు నాకు సాయం చేస్తావా చెయ్యవా? ఇందులో ఇక ఆలోచించడానికి ఏముంది? కార్మాని వాడతావో ఇంకేమైనా వాడతావో వెంటనే మన శత్రువుల్ని అంతం చెయ్యి అని మోమోషికి మన బోరుటోకి తన పవర్స్ యొక్క పూర్తి యాక్సెస్ ఇచ్చినట్టు మనకి రివీల్ అవుతుంది. ఇక తిరిగి ప్రెజెంట్కి వస్తే తన కార్మాని యాక్టివేట్ చేసిన బోరుటోని అటాక్ చేయడానికి ఒక మామూషి క్లోన్ దూసుకొస్తుంటే మన బోరుటో సింపుల్గా ఒక నార్మల్ రసింగంతో అటాక్ చేస్తేనే ఆ మామూషి క్లోన్ ముక్కలు ముక్కలుగా బ్లాస్ట్ అయిపోతుంది. అది చూసిన మిగిలిన క్లోన్స్ అన్నీ ఒక్కసారిగా భయంతో ఉలిక్కి పడిపోతాయి. కానీ మన హీరో బోరుటో గ్యాప్ ఏమివ్వకుండా తన షురికెన్తో వాడి కళ్ళని అటాక్ చేసి ఆ క్లోన్స్ వెనక్కి టెలిపోర్ట్ అయ్యి ఒక్క వేటుకి తన చుట్టూ ఉన్న క్లోన్స్ తలలన్నీ నరికి రక్తపాతం సృష్టిస్తాడు. బోరుటో ఇంకా అయిపోలేదు, నువ్వు ఉన్న ప్లేస్కి 2 వీధుల అవతల ఇంకొక 3 క్లోన్స్ ఉన్నాయి అని షికమారు చెప్పిన వెంటనే బోరుటో ఒక్కసారిగా తన బ్యాకుగన్ని యాక్టివేట్ చేసి 2 వీధుల అవతలున్న మాముషి క్లోన్స్ లొకేషన్ తెలుసుకుంటాడు. ఇకంతే బోరుటో తన షురికెన్లని విసిరి మనకి ఎంతో ఫేమస్ అయిన ఇటాచి షురికెన్ టెక్నిక్ని గుర్తు చేస్తాడు. స్ట్రైట్గా వెళ్తున్న షురికెన్ని మరొక షురికెన్ ద్వారా అటాక్ చేయడంతో 90 డిగ్రీస్ టర్న్ అయ్యేలా చేసి అది మామూషి క్లోన్కి తగిలిన వెంటనే తన ఫ్లయింగ్ రైజింగ్ జుట్సుతో బోరుటో అక్కడికి టెలిపోర్ట్ అయ్యి అసలేం జరుగుతుంది అని వాళ్ళు గ్రహించే లోపలే ఒక పెద్ద జైంట్ రసింగంతో బోరుటో ఆ క్లోన్స్ని గాల్లో కలిపేస్తాడు. కానీ ఇదే టైంలో మరిన్ని క్లోన్స్ ప్రత్యక్షమయ్యాయని ఈనోజిన్ అందరికీ తెలియచేస్తాడు. లార్డ్ ఎయిత్, సెక్టర్ సి ఇంకా సెక్టర్ డిలో చాలా క్లోన్స్ ప్రత్యక్షమవుతున్నాయి. నేను కూడా గమనించా. టీమ్ 10 మీరు అలానే సెక్టర్ డిలో ఉండండి. బోరుటో, నువ్వు కూడా వెంటనే దారిలో కనిపించే క్లోన్స్ అన్నిటిని అంతం చేస్తూ అక్కడికి చేరుకో. సోదరా, మన సంఖ్య వేగంగా తగ్గుతూ వస్తుంది. ఖచ్చితంగా అది ఆ బోరుటో గాడి వల్లే. వాడిని వదిలేయండి, వాడు మన టార్గెట్ కాదు. మనం మరిన్ని భాగాలుగా విడిపోయి వెంటనే ఏడాని కనిపెడదాం అని చెప్తుండగానే వాడి తలలో 2 రాడ్లు దిగుతాయి. నేను కవాకిని మాట్లాడుతున్నా. సెక్టార్ సిలో ఉన్న మామూషి క్లోన్స్ ని నేను కనిపెట్టా. వీటిని కన్నా వదిలేయండి. ఇకంతే కవాకిని చూసిన క్లోన్స్ అన్ని వెంటనే అటాక్ చేయడానికి జంప్ చేస్తే కవాకి తన చేతిని మోడిఫై చేసుకొని ఒక్కో పంచ్కి ఒక్కో తలకాయని బ్లాస్ట్ చేసేస్తాడు. అలా తన చేతిని పంజాలా మార్చుకొని అటాక్ చేస్తున్న కవాకిని ఒక క్లోన్ వెనక నుంచి అటాక్ చేయడానికి ట్రై చేస్తే కవాకి ష్రింక్ అయి తప్పించుకొని వాడిని చాక్రా రాడ్స్తో అటాక్ చేస్తాడు. అలానే తన ఎబిలిటీతో మరొక 90mm రాడ్ని రప్పించి ఒకే అటాక్తో తన చుట్టూ ఉన్న క్లోన్స్ తలల్ని ధ్వంసం చేసేస్తాడు. ఇక ఫైట్ని ముగించడానికి తన ఫైనల్ అటాక్తో అక్కడున్న క్లోన్స్ అన్నిటిని అటాక్ చేసి బ్లాస్ట్ చేసి ఆ ఏరియాని పూర్తిగా క్లియర్ చేసేస్తాడు. మంచి పని చేసావు కవాకి, సెక్టార్స్ని పూర్తిగా క్లియర్ చేసావు. రే, అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా? మన చాక్రాని పూర్తిగా ఎరేస్ చేసుకున్నా వాళ్ళు మనల్ని ఎలా కనిపెడుతున్నారు? మన సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. మరేం పర్లేదు, కావాలంటే మరిన్ని క్లోన్స్ గా విడిపోదాం. మిత్రులారా, విలేజ్ లోకి పోయి గందరగోళం సృష్టించి వాళ్ళ దృష్టి మళ్లించండి. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మన గోస్ట్ ఆఫ్ ఉచిహా మాదరా ఉచిహా ఫాదర్ పేరేంటో తెలిస్తే చెప్పమని అడిగా. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ టాజిమా ఉచిహా. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే లార్డ్ కోబు మిట్సుకిని ఇంటరోగేట్ చేస్తున్న సీన్కి వస్తాం. మిట్సుకి, నేను నిన్న ఒకటి అడగాలనుకుంటున్నా. బోరుటోని బంధించిన ఆ హ్యాండ్ కఫ్స్ లో
ఏ విధమైన మాల్ ఫంక్షన్ జరగలేదు. అందులో ఉన్న సీలింగ్ జుట్సు వల్ల వాడే జుట్సుని ఉపయోగించలేడు. నువ్వప్పుడు చేసిన అటాక్ వల్ల వచ్చిన ఇంపాక్ట్ కి ఆ హ్యాండ్ కఫ్స్ అప్పుడు రిలీజ్ అయ్యే ఛాన్సే లేదు. దీన్ని బట్టి మిట్సుకి ఉన్న ఆధారాలన్నిటిని పరిశీలిస్తే ఆ హ్యాండ్ కఫ్స్ ని నువ్వే రిలీజ్ చేసావు అంటే దాని అర్థం ఆ హ్యాండ్ కఫ్స్ కి వేసిన 4 డిజిట్ పిన్ కోడ్ ని నీకెవరో అందజేశారు. ఆ అధికారం ఎవరికి ఉండుండొచ్చు. ఇలానే కొనసాగితే దొరికిపోతాం. ఆ కోడ్ ముగ్గురికి మాత్రమే తెలుసు, నాకు, ఇబికి, ఇంకా లార్డ్ ఎయిత్కి. మిట్సుకి తన నేరం ఒప్పుకున్నాడంటే వాడికి లార్డ్ ఎయిత్ని కనిపెట్టడానికి ఎంతో సమయం పట్టదు. ఓ సారుటోబీ గారు, మీరింకా ఇక్కడే ఉన్నారా? మీ ఇన్వెస్టిగేషన్ ముగిసింది, మీరిక వెళ్ళొచ్చు. కానీ నిజానికి నేను ఇంకా లార్డ్ కోబుతో చెప్పాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. నన్ను మరొక్కసారి లోపలికి వెళ్ళనిస్తారా? మేము సెన్సరీ యూనిట్ నుంచి మాట్లాడుతున్నాం. మన విలేజ్లో ఆ డివైన్ ట్రీ షింజులు మాత్రమే కాదు, బోరుటో కూడా చొరపడినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. అవునా? నన్ను వెంటనే లార్డ్ అయితే కనెక్ట్ చేయండి. సరే కవాకి, నువ్వు కూడా దక్షిణం వైపుగా బయలుదేరితే విలేజ్ సెంటర్కి చేరుకుంటావు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉండు. నేను సాయిని మాట్లాడుతున్నా. మన విలేజ్లోకి డివైన్ ట్రీ షింజులు చొరబడ్డారు. ఈనోజిన్, నేను మళ్ళీ జాయిన్ అవుతా. నాకు మరొక కాల్ వస్తుంది. మనకి వచ్చిన రిపోర్ట్స్ ఏంటి సాయి? రిపోర్ట్ల బట్టి షింజులు మాత్రమే కాదు, బోరుటో కూడా వచ్చాడంట. ఎలా చొరబడ్డారో సెన్సరీ యూనిట్ ఇంకా కనిపెట్టలేకపోతుంది. కానీ వాళ్ళున్న లొకేషన్కి నేను లీఫ్ పోలీస్ని తరలించా. అర్థమైంది. ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుండు. అలానే సాయి, పరిస్థితి తీవ్రంగా మారితే మిట్సుకిని రిలీజ్ చెయ్యి. కానీ లార్డ్ కోబు ఇంకా వాడిని ఇంటరోగేట్ చేస్తున్నారు. ఆయనకి ఇవి హోకాగే ఆర్డర్స్ అని చెప్పు. ఏమైనా జరిగితే నేను బాధ్యత తీసుకుంటా. కట్ చేస్తే ఇదే టైంలో ముందుగా అనుకున్నట్టే మాముషి క్లోన్ స్ప్రెడ్ అవుతూ విలేజ్లో గందరగోళం సృష్టించడం స్టార్ట్ చేస్తాయి. ఒక్కసారిగా మళ్ళీ క్లోన్ సంఖ్య 50కి పైగా పెరిగిపోవడంతో ఈనోజిన్ ఆశ్చర్యపోతాడు. దానితో ఆ ఏరియాకి దగ్గరలో ఉన్న టీమ్ 10 క్లోన్స్ వైపు బయలుదేరతారు. బోరుటో, మన ప్లాన్లో ఒక చిన్న మార్పు. వాడి క్లోన్స్ సెక్టార్ డి దక్షిణం భాగం నుంచి బాగా స్ప్రెడ్ అవుతూ వస్తున్నాయి. నువ్వు వెంటనే సెక్టార్ డి తూర్పు భాగంలో ఉన్న టీమ్ 10ని చేరుకొని వాటిని అడ్డుకో అనడంతో తన దారికి అడ్డుపడిన క్లోన్స్ని అంతం చేస్తూ బోరుటో దూసుకెళ్తాడు. నిజం చెప్పు మిట్సుకి, నీకు ఆ కోడ్ని అందజేసింది ఎవరు అని మిట్సుకిని ఇన్వెస్టిగేట్ చేస్తుండగా కోనహామ్రు అక్కడికి ఎంటర్ అవుతాడు. ఏమైంది సారుటోబీ? నేను పిలిచినట్టు నాకు గుర్తులేదే. క్షమించండి, కానీ ఇందాక మన ఇంటరోగేషన్లో నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. చెప్పడానికి నాకు చాలా కష్టంగా ఉన్నా, నిజానికి అప్పుడు బోరుటోకి వేసిన హ్యాండ్ కఫ్స్కి నేను కోడ్ని సెట్ చేయడం మర్చిపోయా అనుకుంటా. కాబట్టి తప్పు నాదే. బోరుటోకి వేసిన హ్యాండ్ కఫ్స్ని సరిగ్గా లాక్ చేయకపోవడం వల్లే మిట్సుకి అప్పుడు చేసిన అటాక్ వల్ల వచ్చిన ఇంపాక్ట్కి ఆ లాక్ రిలీజ్ అయిపోయింది. కోనహామ్రు సెన్సే, మీరిప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు? బోరుటోని విడిపించింది నువ్వే అని నాకు తెలుసు. అలానే ఆ కోడ్ నీకు ఇచ్చింది లార్డ్ ఎయిత్ అని కూడా నాకు తెలుసు. నువ్విప్పుడు దొరికిపోయావంటే తనని హోకాగే పొజిషన్ నుంచి తొలగించే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎలాగైనా అది జరగకుండా ఆపాలి. ఎందుకంటే ఇప్పుడు లీఫ్ విలేజ్కి లార్డ్ ఎయిత్ అవసరం ఉంది. నువ్వు నేను అనుకున్న దానికంటే అమాయకుడివి సారుటోబీ. అబద్ధం చెప్పడం కూడా చేత కాదు. నువ్విప్పుడు ఎవరిని కాపాడాలనుకుంటున్నావు? కాపాడ్డమా? మీరేమంటున్నారు? ఇక నువ్వేం చెప్పక్కర్లేదు. వెంటనే హోకాగేని ఇక్కడికి రప్పించండి. ఇప్పుడు ఇది తన వంతు. కట్ చేస్తే ఇదే టైంలో విలేజ్లో గందరగోళం సృష్టిస్తున్న మామూషి క్లోన్స్ ఎంత వెతికినా ఏడా కనిపించట్లేదేంటి అని చూస్తుండగా ఒక్కసారిగా అక్కడికి ఎంటర్ అయిన హిమవారి వాణ్ణి తన్ని ఎగరేస్తుంది. కానీ వెంటనే మిగిలిన క్లోన్స్ హిమవారిని అటాక్ చేసి కౌంటర్ చేద్దామనుకుంటే హిమవారి వెనక్కి తగ్గి తప్పించుకుంటుంది. గ్యాప్ ఇవ్వకుండా సీన్లోకి ఎంటర్ అయిన షీకడాయ్ తన కొత్త నెట్ షాడో పెరాలిసిస్ జుట్సుని ఒక వలలా వాడి బిల్డింగ్ పైనున్న క్లోన్స్ని ఎగరేసి నేలపై పడేలా చేస్తే తన చేతిని ఎక్స్పాండ్ చేసుకున్న చోచో వెంటనే ఆ క్లోన్స్ని పచ్చడి చేసేస్తుంది. దానితో ఈ యుద్ధంలో మనదే పై చెయ్యి అని ఈనోజిన్ సంబరపడుతుంటే కాషిన్ కోజీ మాత్రం ఇలానే కొనసాగితే మనం గెలిచే ఛాన్సే లేదు అన్నట్టు సైలెంట్గా కూర్చుంటాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం.
మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ చాప్టర్లో ఏం జరగబోతుందో, ఇన్వెస్టిగేషన్లో శీకమారు దొరికిపోతాడో లేదో, ఫైట్లో మాముషి గెలిచి ఏడాని చేరుకుంటాడో లేక టైంకి బోరుటో అక్కడికి చేరుకొని మాముషిని అడ్డుకుంటాడో లేదో నెక్స్ట్ మంత్ రిలీజ్ అయిన వెంటనే చూసి తెలుసుకోవచ్చు. ఇకపోతే ఈ చాప్టర్లో మీ అందరికీ బోరుటో బ్యాకుగన్ ఎలా యూస్ చేశాడు అనే డౌట్ ఉండొచ్చు. అది చాలా సింపుల్. కవాకి ఎలాగైతే ఇషికి పూర్తి ఎబిలిటీస్ని వాడగలుగుతున్నాడో డీల్ కుదుర్చుకోవడంతో బోరుటో కూడా మోమోషికి పూర్తి ఎబిలిటీస్ని వాడగలుగుతున్నాడు. దానివల్లే బోరుటో తన కంటిని కోల్పోయినా మోమోషికి బ్యాకుగన్ని వాడగలుగుతాడు. మరి అది జోగన్లా ఎలా మారుతుందో ఫ్యూచర్లో వచ్చే చాప్టర్స్లో రివీల్ అవుతుందేమో చూడాలి. అంతేకాకుండా ఈ చాప్టర్లో బోరుటో ఫైట్స్ అయితే ఓరా మాస్గా ఉన్నాయి. త్వరగా బోరుటో 2 బ్లూ వాటెక్స్ యానిమే అనౌన్స్ అయితే బాగుందనిపిస్తుంది. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, స్క్రీన్ మీద కనిపిస్తున్న షాడో బట్టి ఆ క్యారెక్టర్ పేరేంటో తెలిస్తే వెంటనే కామెంట్ చేసేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.